ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. కమెడియన్ సునీల్ గారు ఒక క్రైస్తవ పాటను పాడినట్లుగా కొంతమంది క్రైస్తవ సోదరులు వీడియో షేర్ చేస్తూ ఉన్నారు. ఆ వీడియోని అంటే సునీల్ గారు ఏదో క్రైస్తవుడిగా మారిపోయినట్లుగా, క్రైస్తవ పాట పాడినట్లుగా భావించి క్రైస్తవులు ఆ యొక్క వీడియోని షేర్ చేస్తున్నారు. దాని ద్వారా హైందవుల మధ్యలో నవ్వుల పాలవుతా ఉన్నారు. దాని గురించి తెలియజేయడానికి ఈ విధంగా ముందుకొచ్చానండి. ఆ యొక్క పాటను ఏదైతే ఉందో, సునీల్ గారు పాడినటువంటి క్రైస్తవ పాట ఏదైతే ఉందో ఒకసారి అది వినండి. తర్వాత నేను మాట్లాడతాను. నిత్యము స్తుతించిన నీ గుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాది రాజము నీవు, దేవా 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 దేవాది దేవుడవు. చూశారు గదా! ఈ నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను అనే ఒక క్రైస్తవ పాటని రికార్డింగ్ చేస్తున్నట్లుగా మనకు సునీల్ గారు పాడుతున్నట్లుగా చూపిస్తున్నారు. ఇదొచ్చి 'చిత్రలహరి' అనే ఒక సినిమాలో ఆ యొక్క సీన్ అనేది ఉందనమాట. అయితే ఈ యొక్క పాట తర్వాత వెంటనే సునీలు, అదేవిధంగా ఇంకొక హీరో ఎవరైతే ఉన్నాడో ఇద్దరు కలిసి వైన్ షాప్‌కెళ్ళి మందు కొడతారనమాట. అది గూడా మీకు ప్లే చేస్తాను. అది గూడా ఒకసారి చూడండి. చియర్స్ చియర్స్ బ్రో డ్యూడు డార్లింగ్ భయ్యా మరి ఇలా నలిపేసిన పదం కాకుండా క్లాస్మేట్ ట్రెండింగ్ ఉంది. చియర్స్ క్లాస్మేట్. చియర్స్. చూసారు కదా! సునీలు, అదేవిధంగా ఇంకో హీరో కలిసి ఇద్దరు మందు కొడుతున్నట్టు విషయం కూడా మనకు వెంటనే ఈ పాట తర్వాత వెంటనే ఉంటది. అయితే మన క్రైస్తవులు ఆ క్రైస్తవ పాట దొరికింది కదా అని చెప్పి ఎవరో ఇచ్చుంటారు. దాన్ని పెట్టేశారు. బహుశా ఇది తెలియక జరుగుతున్నటువంటి పొరపాటే. ఎందుకంటే క్రైస్తవులు ఒక సునీల్ క్రైస్తవుడిగా పాట పాడటం ఏంటి అనేది దాని ఒక మంచి ఉద్దేశం చేత సమాజం తీసుకొని వెళ్దాం అనుకుంటున్నారు. కానీ నిజానికి క్రైస్తవులు సినిమా చూడరు. క్రైస్తవులు సినిమాలు చూడరు కాబట్టి ఈ విషయం తెలియక అలా షేర్ చేసి ఉంటారని నేను భావిస్తా ఉన్నాను. అయితే ఇప్పుడు సినిమాలు చూడరు. అయితే ఓకే. క క క సరే ఓకే. అయితే మరి ఆ వీడియో కింద, షార్ట్స్ పెట్టే వీడియో కింద చాలామంది హైందవులొచ్చి, "అరేయ్! మీరు గొర్రెలు" అని చెప్పటానికి ఇదే నిదర్శనము. మీరు సినిమాలో పాటలు పెడతా ఉన్నారు. అది తర్వాత సునీల్ మందు కొట్టాడు అని కూడా కామెంట్స్ చేస్తున్నారు కదా! కొంతమంది తిడుతున్నారు కదా! మరి దాన్ని చూసైనా సరే వీడియో తీసేయాలా? తీయరు. అంటే ఏదో చేద్దామని ఆలోచన మీకు అర్థం కాలేదు. సరే, మీరు తెలియక పొరపాటున చేస్తే గనక ఖచ్చితంగా ఆ వీడియో తీసేయండి. అక్కడ సినిమాలో నాకు కనిపించిందేంటంటే, ఆ సినిమా చూసాను నేను. ఇది అమెజాన్ ప్రైమ్‌లో ఉంది 'చిత్రలహరి'. దాని ఉద్దేశ్యం ఏంటంటే, ఇక్కడ క్రైస్తవులుగా పాట పాడతారు కానీ, క్రైస్తవులుగా ఉంటారు గానీ, వీళ్ళు తాగుతారని కాన్సెప్ట్ తీసుకొస్తున్నట్టుగా ఉంది. లేకపోతే సునీల్ ఒక సినిమా ఆహ్, ప్రయత్నం చేస్తూ అతను ఒక సంగీత ఆహ్, పాటలు పాడే వ్యక్తిగా ఉండాలని ఆయన ఉద్దేశం చేత సినిమాలకు ట్రై చేస్తున్నప్పుడు అవకాశాలు రాలేదు. ఇంకా అలాగా నా యొక్క టాలెంట్‌ని అలాగా అన్నిటికి వాడుతున్నాను అని చెప్పిన సందర్భం. అంతే. అంతే తప్ప సునీల్ ఏదో క్రైస్తవుడిగా మారిపోయినట్టు కాదు. క్రైస్తవ పాట పాడుతున్నట్టు కాదక్కడ. ఒక యాక్టింగ్‌లో భాగంగా తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకుంటూ, తన సినిమా యాక్టర్ కాకపోయినా కనీసం దాన్ని ఈ విధంగా వాడదామని ఉద్దేశం చేత పాడుతున్నానని చెప్తున్న సందర్భం. అంతేగాని క్రైస్తవుడిగా ఉంటే ఆ మందు తాగడు. అలా క్రైస్తవుడిగా చెయ్యడు గదా! సరే, యాక్టింగ్‌లో భాగం అనుకుందాం సరే. నేనేదేంటంటే, దాన్ని చూసి హైందవులు మనల్ని నవ్వుతున్నారు. దాన్ని చూసి హైందవులు మనల్ని గేలి చేస్తా ఉన్నారు. కాబట్టి ఇకనైనా సరే సత్యం తెలుసుకుంటే ఆ వీడియోలు తీసేయండి. అది ఒక సినిమాలో ఒక భాగంగా జరిగింది తప్ప సునీల్ క్రైస్తవుడి పాట మనస్ఫూర్తిగా పాడలేదు. మనస్ఫూర్తిగా ఆరాధించలేదు. అదొక యాక్టింగ్‌లో భాగంగా జరిగింది. తర్వాత మందు తాగుతాడు. కాబట్టి అవమానపరచవద్దు. దయచేసి మీరు తెలిసి తెలియక పెట్టిందేదో పెట్టారు. దయచేసి ఆ వీడియోలు తీసేయండి. షార్ట్స్ పెట్టిన వీడియో తీసేయండి. దాన్ని బట్టి ఏదో సునీల్ క్రైస్తవుడిగా మారిపోయాడని మాత్రం సమాజంలో తీసుకొని వెళ్ళొద్దు. అది రాంగ్. అది విషయం గుర్తుపెట్టి మీకు తెలియజేయాలనుకుంటున్నా. నాకు చాలామంది షేర్ చేశారు. ఒక నలుగురు, ఐదుగురు దాకా షేర్ చేసి, "అన్న ఏంటిది సునీల్ మారిపోయాడని నాకు షేర్ చేస్తే" అలా కాదు, సినిమాలో భాగం చెప్పినా వినలేదు. విన్నారు తర్వాత కొంతమంది. తర్వాత "అన్న ఇది షేర్ చేసి కొంచెం సత్యం చెప్పండి. చాలామంది కామెంట్స్‌లో తిడుతున్నారు, నవ్వుతున్నారు. కొంచెం మనోళ్ళకి చెప్పండి అన్న అని మీ ద్వారా మీరు చెప్తే కొంచెం ప్రజల్లోకి వెళ్తదని" నాకు చెప్పినప్పుడు, సరే అయితే నేను ఖచ్చితంగా చేస్తా అని చెప్పి ఒక వీడియో మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. కాబట్టి తెలియక చేసినటువంటి పొరపాటుగా నేను భావిస్తా ఉన్నా. ఇకనైనా సరే తెలిస్తే గనక ఈ వీడియో అందజేయండి. ఎవరైతే మనకి అది వీడియో పెడుతున్నారో వాళ్ళకి తెలియజేయండి. థాంక్ యూ. వందనాలు. ప్రైజ్ లార్డ్.